అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే మీకు ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే క్రిస్పీ దోసనైతే చూపించబోతున్నాను. ఇది ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లకే కాదండి, డిన్నర్‌లకు కూడా తినొచ్చు. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనిక్కడ 3 కప్పుల బ్రౌన్ రైస్, ఒక హాఫ్ కప్పు పొట్టు మినపప్పు, హాఫ్ కప్పు కాబూలి చనా ఉంటుంది కదా, అది తీసుకున్నాననమాట. ఒకవేళ మీకు చనా వద్దనుకుంటే ఒక కప్పు మొత్తం పొట్టు మినపప్పైనా తీసుకోవచ్చు. అంటే ఈ 2 చనా అండ్ పొట్టు మినపప్పు కలిపితే ఒక కప్ అవ్వాలనమాట. సో, చనాలో ప్రోటీన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. అండ్ మనకి మెంతుల వల్ల దోసకి మంచి కలర్ వస్తుంది. అండ్ సాబుదానా ఉంది కదా, దీనివల్ల దోస అనేది చాలా క్రిస్పీగా వస్తుందనమాట. ఇవన్నీ కలిపి నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. నేను మార్నింగ్ 10 కల్లా నానబెట్టుకున్నాననమాట. సోక్ చేసుకుంటే ఈవినింగ్ 6 ఆర్ 6:30కి మనం మిక్సీ పట్టుకోవచ్చు. సో, మిక్సీ పట్టుకున్నాక చూపిస్తున్నాను. నేను చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లైట్ బరకగా ఉండేటట్లు మీరు మిక్సీ పట్టుకున్నారనుకోండి, దోస అయితే చాలా క్రిస్పీగా వస్తుందనమాట. దీంతో దోసే కాదండి, గుంట పొంగనాలైనా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా బయటే పెట్టుకోవాలి. దానివల్ల మంచిగా ఫర్మెంట్ అవుతుందనమాట దోస బ్యాటర్ అనేది. సో, తర్వాత ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ వేసి మనం ఆనియన్‌తో రబ్ చేసుకున్న తర్వాత దోస అనేది వేసుకుంటే దోస చాలా క్రిస్పీగా వస్తుంది. ఎంత పలుచగా అంటే అంత పలుచగా వేసుకోవచ్చు. కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ వేసుకొని దోసనైతే కాల్చుకోవచ్చనమాట. నేను క్యాస్ట్ ఐరన్ తవ్వనైతే 3 ఇయర్స్ నుండి వాడుతున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. సో, దోసలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. దోస వేశాక ఎప్పుడైనా ప్యాన్‌ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారనుకోండి, దోస మొత్తం కాలుతుందనమాట. మధ్యలో మాడిపోయి చుట్టూ కాలకుండా ఉండదు. మొత్తం ఈవెన్‌గా కాలుతుంది అలా తిప్పుకుంటూ కాల్చడం వల్ల. చూసారా? కలర్ కూడా బాగా వస్తుంది దోసకి. మా పిల్లలైతే ఎక్కువగా క్రిస్పీగా కావాలంటారు. అందుకని చెప్పేసి నేను క్రిస్పీగానే చేస్తుంటాననమాట. మీకు ఒకవేళ సాఫ్ట్‌గా కావాలంటే మీరు సాబుదానా ప్లేస్‌లో అటుకులుంటాయి కదా, అటుకులు వేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తుందనమాట దోస. సో, అలాగే ఒకదాని తర్వాత ఒక దోస వేసేసుకోవడమే. దీంట్లోకి కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా చాలా బావుంటుంది. నేనైతే ఈరోజు టమాటా చట్నీ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉందనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హెల్తీ, బీ హ్యాపీ. బాయ్ అండి.